దెన్ నేను అది కూడా విన్నాను, చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఉన్న కరకట్ట మీద ఉన్న ఇల్లు, ఉండవల్లి దగ్గర ఉన్న ఇల్లు గురించి కూడా మీకు అవగాహన ఉంది అనేది. సో అది ఎట్లా ఉందంటారు వాస్తు? అది కూడా అండి, అక్కడ 3 roads 2 roads ఉన్నది అన్నది చూశాను. ఉత్తరంలో వాగు ఉన్నది, అది మంచిది వాస్తు. అది కృష్ణా నది ఉన్నది, వాగు మంచిది. కానీ తూర్పు రోడ్ వచ్చి ఉత్తరంలో ఆగిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక 15 degrees తిరిగి ఉన్నది. ఆగ్నేయం చూపు వచ్చింది. ఆగ్నేయం చూపు వల్ల నష్టాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే కరకట్టకి ఎంతమంది వెళ్తారు, ఎంత ఫ్లో ఉన్నది అన్నది కూడా ముఖ్యమండి. సో మనం ఎక్కడ వెళ్ళేసి మనం 4 roads పెట్టుకున్నాము, 5 roads పెట్టుకున్నాము, పోటు పెట్టుకున్నాం అంటే నడక లేనప్పుడు, కంటి చూపు లేనప్పుడు అది పెద్దగా రిజల్ట్ ఉండదు అని నేను చెప్తాను. అంటే ఆ ఇంట్లోంచి ఆయన సీఎం అయ్యారు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు మొన్నటి దాకా, ఇప్పుడు సీఎం కూడా అయ్యారు. అమ్మ ఈ విషయం పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. మీకు ఉపయోగపడుతుందా, జనాలకి ప్రజలకి ఉపయోగపడతా లేదా అన్నది పడాలి, వినాలి. ముఖ్యంగా ఎందుకు అంటే తెలంగాణ టీడీపీ ఆఫీస్కి మెయిన్ ఆఫీస్ కరకట్ట కంటే ముందు మెయిన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ ఏదైతే ఉన్నదో ఆ దానికి కేబీఆర్ అన్నది పార్క్ ఒకటి సౌత్ వెస్ట్లో ఉంటుంది. అందుకనే టీడీపీ పార్టీ ఇప్పటి వరకు సపోర్ట్ లేకుండా ఎక్కడ ముందుకు పోయినట్టుగా మనకు నాకైతే గుర్తుకు లేదు. కానీ మరి మీకు ఏమన్నా రికార్డ్స్ ఉంటే సో అందుకని ముందు ఇక్కడ కరెక్షన్స్ చేసుకోవాలి కదా. సపోర్ట్ కోసం ప్రయత్నాలు, ఆయన హార్డ్ వర్క్, ఆయన ఎక్స్పీరియన్స్కి, ఆయన బాబు గారు ఉన్నటువంటి అనుభవం ఎవరికి ఉందండి? తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రాల్లో అనుభవం ఉన్న వ్యక్తి. బట్ ఇది అబ్జర్వేషన్ ఎవరు చేసి ఉండాలి? మరి మీరు ఇందాక అన్నట్టుగా వాస్తు అందరు చెప్తున్నారు కదా, మరి ఈ అబ్జర్వేషన్ చాలా ముఖ్యమైనది. పరిసర వాస్తు చాలా ముఖ్యమైనది. సో దాని కరెక్షన్ చేసుకుంటే మిగతా అవన్నీ తప్పులు జరగకుండా ఉంటాయి. ఆ కరెక్షన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టు కరకట్ట కూడా వీధి అంతాలే కదా ఇక్కడ ఉన్నది, స్ట్రైట్ వెళ్ళి స్ట్రైట్ రావడానికి లేదు. ఇప్పుడు గూగుల్లో చూసిన దాని ప్రకారం, నేను పర్సనల్గా వెళ్ళలేదు, బాబు గారు ఇంట్లోకి వెళ్ళినప్పుడు తూర్పుకి వెళ్తారు, తూర్పు వెళ్ళి ఆగ్నేయం నడక నడుస్తారు. మరి ఉత్తరం లేదు కదండి అక్కడ. మరి అది డెడ్ ఎండ్, వీధి అంతం అంటాం. వీధి అంతాలు ఎప్పుడు కూడా మంచిది కాదు ఎవరికైనా. మనం 4 roads వేసుకొని అన్ని వీధి అంతాలు పెట్టుకుంటే ఉపయోగం ఏముందండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.